హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. మన భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ అయినటువంటి SKAO స్క్వేర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీ అంటాం. ఇందులో ఇప్పుడు భాగమైంది. ఆ నేపథ్యంలో మనం ఈ వీడియోలో ఏమేమి చూడబోతున్నామంటే అసలు ఏంటి ఈ అబ్జర్వేటరీ అన్నటువంటిది, రేడియో టెలిస్కోప్ అంటున్నాం. రేడియో టెలిస్కోప్ అంటే ఏంటి, ఈ స్క్వేర్ కిలోమీటర్ అరే టెలిస్కోప్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, వివిధ దేశాలు ఈ SKAలో కొలాబరేషన్ని కలిగి ఉన్నాయి, ఆ దేశాలేంటి, అలాగే మన భారతదేశం ఇందులో కొలాబరేట్ అయింది. ఇప్పుడు మన భారతదేశంకి సంబంధించి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దీనికి మన భారతదేశం యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి, అలాగే మన భారతదేశం GMRT అంటే ఏంటి, జెయింట్ మీటర్ వేవ్ రేడియో టెలిస్కోప్ని ఇప్పుడు నిర్వహిస్తూ ఉన్నాం, దీని గురించి మనకి తెలియాలి. అలాగే రేడియో టెలిస్కోప్స్కి వివిధ ఎగ్జాంపుల్స్ మనకి గుర్తుండాలి, ఎగ్జామ్లో దీని గురించి క్వశ్చన్ ఎలా ఇస్తారు అన్నటువంటిది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. మరి ఏ కంటెక్స్లో దీని గురించి చదువుకుంటున్నాం, ఇప్పుడు మన భారతదేశం ఈ స్క్వేర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీలో భాగమైంది అనేసి. మరి ఏంటి అసలు ఈ స్క్వేర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీ అంటే, ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, వివిధ రకాల దేశాలు ఇందులో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. మరి ఇది ఎప్పుడు ఏర్పడింది అంటే 2021లో ఏర్పడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి యునైటెడ్ కింగ్డమ్లో ఉందన్నమాట. మరి ఏంటి ఇది అంటే, విశ్వంలో ఉన్నటువంటి వివిధ విషయాలని గురించి తెలుసుకోవటానికి అతిపెద్ద రేడియో టెలిస్కోప్ని ఇక్కడ తయారు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మనం చూస్తే ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికాలో వివిధ ప్రదేశాల్లో యాంటెన్నాల్ని ఉంచి దాని ద్వారా మొత్తం విశ్వాన్ని కూడా పరీక్షించటానికి ఇది ఉపయోగపడుతుంది. మరి రేడియో టెలిస్కోప్స్ అంటున్నాం. ఏంటి రేడియో టెలిస్కోప్స్ అంటే, మనకి స్పేస్లో హిడెన్ గ్యాప్స్ అన్నటువంటి ఉంటాయి. ఏంటి హిడెన్ గ్యాప్స్ అంటే, మనకి కాస్మిక్ డస్ట్ అన్నటువంటిది ఉంటుంది. అంటే ఏంటి, మనకి నక్షత్రాలు ఏవైతే స్టార్స్ ఉంటాయో వాటి మధ్య ఫ్లో అవుతున్నటువంటి సాలిడ్ మెటీరియల్ని మనం హిడెన్ గ్యాసెస్ అనేసి ఇలా పిలుస్తున్నాం. వాటి గురించి తెలుసుకోవటానికి ఈ యొక్క రేడియో టెలిస్కోప్స్ అన్నటువంటివి మనకి ఉపయోగపడతాయి. మరి ఈ SKA టెలిస్కోప్ అంటే స్క్వేర్ కిలోమీటర్ అరే టెలిస్కోప్ అంటున్నాం. దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఒకటి మన విశ్వం గురించి మనం తెలుసుకోవటానికి, అలాగే మొదటిగా నక్షత్రాలు ఎలా ఏర్పడ్డాయి, ఒక గెలాక్సీ యొక్క లైఫ్ సైకిల్ అన్నటువంటిది ఎలా ఉంటుంది, అలాగే మన గెలాక్సీలో యాక్టివ్గా ఉండేటటువంటి ఇలాంటి విషయాలు ఇంకేమైనా ఉన్నాయా, అలాగే మన గ్రావిటేషనల్ వేవ్స్ అంటే ఏంటి, భూతరంగాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా తెలుసుకోవటానికి ఈ యొక్క స్క్వేర్ కిలోమీటర్ అరే టెలిస్కోప్ అన్నటువంటిది మనకి ఉపయోగపడుతుంది. మరి వివిధ దేశాలు ఇందులో పాల్గొంటున్నాయి అన్నట్టుగా చెప్పాం. ఏమేం దేశాలు, ఒకటి యునైటెడ్ కింగ్డమ్, ఇందాకే చూసాం మన హెడ్ క్వార్టర్స్ ఇక్కడే ఉంది అనేసి, అలాగే ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, జర్మనీ, ఇటలీ, ఇప్పుడు మన భారతదేశం ఇందులో చేరింది, ఫ్రాన్స్, చైనా, కెనడా, ఇలా వివిధ దేశాలు ఇందులో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. మరి మన భారతదేశం ఇందులో చేరింది. మన భారతదేశం ఏం చేస్తుంది ఇక్కడ గమనించాలి. మన భారతదేశం నుంచి ఎంతోమంది ఇంజనీర్లు, సైంటిస్టులు ఇందులో పాల్గొంటారు. అందులోనూ ఎస్పెషల్గా చూడండి, NCRA అంటే ఏంటి, నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ అన్నటువంటిది, అలాగే ఆర్యభట్ట ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్, వీటికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు కూడా ఇందులో ఉన్నారు. అయితే మనకి NCRA ఇది ఎక్కడ ఉంది, పూణేలో ఉంది. అదే ఆర్యభట్ట ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ అంటున్నాం, ఇది ఎక్కడ ఉంది, ఉత్తరాఖండ్లో ఉంది. ఉత్తరాఖండ్లో ఈ ఆర్యభట్ట ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ అన్నటువంటిది ఉంది. మరి ఇక్కడ చూస్తే మన భారతదేశం ఎలాగా ఈ స్క్వేర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీకి కాంట్రిబ్యూట్ చేస్తుంది అంటే, ఒకటి టెలిస్కోప్ మేనేజర్ ఎలిమెంట్ అంటే ఏంటి, ఇక్కడ టెలిస్కోప్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు దానికి కావాల్సినటువంటి సాఫ్ట్వేర్, హార్డ్వేర్ హెల్ప్ అంతా కూడా మనం అందిస్తామన్నమాట, అదొకటి. అలాగే NCRA ఎక్స్పర్టైజ్ అన్నటువంటిది కూడా మనకి ఉంది. ఎందుకని, ఈ నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ అన్నటువంటిది మన భారతదేశంలోనే లార్జెస్ట్ రేడియో టెలిస్కోప్ని లాంచ్ చేయటం జరిగింది. అది ఏంటి, GMRT అంటే జెయింట్ మీటర్ వేవ్ రేడియో టెలిస్కోప్ అన్నటువంటిది. ఎక్కడ ఉంది ఈ జెయింట్ మీటర్ వేవ్ రేడియో టెలిస్కోప్ అన్నటువంటిది, మహారాష్ట్రలోని పూణేలో ఉందన్నమాట. సో ఆల్రెడీ మనకి రేడియో టెలిస్కోప్స్ని మెయింటైన్ చేసేటటువంటి ఆ శక్తి అన్నటువంటిది ఉంది కాబట్టి దీనికి కూడా మనం మన సహాయ సహకారాలని మంచిగా అందించడానికి వీలవుతుంది. మరి జెయింట్ మీటర్ వేవ్ రేడియో టెలిస్కోప్ అంటూ ఉన్నాము. ఇది ఏంటి అంటే మోస్ట్ సెన్సిటివ్ రేడియో టెలిస్కోప్ అన్నమాట. వరల్డ్లోనే లార్జెస్ట్ మరియు మోస్ట్ సెన్సిటివ్ రేడియో టెలిస్కోప్. దీని యొక్క ఫ్రీక్వెన్సీ చూడండి, 110 నుంచి 1460 మెగాహెర్ట్జ్ల రేంజ్లో ఇది ఉంటుంది. దీని పర్పస్ ఏంటి అంటే చూడండి, పల్సర్స్. ఇవి ఏంటి పల్సర్స్ అంటే, పల్సర్స్ అంటే న్యూట్రాన్ స్టార్స్ అన్నమాట.
అలాగే సూపర్ నోవా అంటున్నాం. సూపర్ నోవా అంటే ఏంటి? ఒక స్టార్ ఎక్స్ప్లోడ్ అయినప్పుడు దాన్ని సూపర్ నోవా అంటాము. అలాగే క్వాసర్స్ అన్నటువంటిది ఏంటి అంటే గెలాక్టిక్ న్యూక్లియై అనమాట. అలాగే గెలాక్సీస్, వీటికి సంబంధించి ఈ సెలెస్టియల్ ఫినామినాస్ ఎలా జరుగుతాయి అనేసి అబ్జర్వ్ చేయటానికే ఈ యొక్క GMRT అన్నటువంటిది మనకి ఉపయోగపడుతుంది. మరి వివిధ రకాల రేడియో టెలిస్కోప్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఒకటి GMRT అన్నటువంటిది మన భారతదేశంలో ఉంది. అలాగే సారస్ 3 అన్నటువంటిది కూడా మన భారతదేశంలో ఉంది. ఇది ఎక్కడ ఉంది? కర్ణాటకలో ఉంది. కర్ణాటకలో ఈ సారస్ 3 అన్నటువంటి టెలిస్కోప్, రేడియో టెలిస్కోప్ అన్నటువంటిది ఉంది. అలాగే అటకామా లార్జ్ మిల్లీమీటర్ లేదా సబ్ మిల్లీమీటర్ యారే లేదా ఆల్మా అంటున్నాం. ఈ ఆల్మా ఎక్కడ ఉంది? చిలీలో ఉంది. చిలీలో ఉన్నటువంటి అటకామా డెజర్ట్లో దీన్ని ఏర్పాటు చేశారు. అలాగే 500 మీటర్ అపార్చర్ స్పెరికల్ టెలిస్కోప్ లేదా ఫాస్ట్ అన్నటువంటిది. ఈ ఫాస్ట్ అన్నటువంటిది ఎక్కడ ఉంది? చైనాలో ఉంది. చూడండి, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ 500 మీటర్ల డిష్ని, అంటే మనకి డిష్ అన్నటువంటిది ఉంటుంది కదా టెలిస్కోప్కి, అలా 500 మీటర్ల పెద్ద డిష్ అన్నటువంటిది ఇక్కడ ఏర్పాటు చేయబడింది. ఇలా వివిధ రకాల రేడియో టెలిస్కోప్స్ అన్నటువంటివి మనకి ఉన్నాయి. ఏ లొకేషన్స్లో ఉన్నాయి, వీటి యొక్క ప్రత్యేకత ఏంటన్నటువంటిది ఒక్కసారి చూసుకోవాలి. మరి దీనికి సంబంధించి ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇవ్వటం జరిగింది, ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. లా ఎక్సలెన్స్కి సంబంధించి APPSC గ్రూప్ 1 దీనికి సంబంధించిన టెస్ట్ సిరీస్ అన్నటువంటిది స్టార్ట్ అయింది. అయితే న్యూ ఇయర్ ఆఫర్ కింద మనకి ఫీని రెడ్యూస్ చేశారనమాట. ఆన్లైన్ వాళ్ళకైతే 4000 నుంచి 3650కి, అదే ఆఫ్లైన్ వాళ్ళకైతే 5000 నుంచి 3500కి దీన్ని రెడ్యూస్ చేశారు. ఇది కేవలం జనవరి 5వ తేదీ వరకు మాత్రమే. అయితే ఇక్కడ గమనించాలి, మన లా ఎక్సలెన్స్లో లాస్ట్ ఇయర్ గ్రూప్ 1లో పేపర్ 1లో అవుట్ ఆఫ్ 120కి 86 బిట్స్ అనేవి రిఫ్లెక్ట్ అయ్యాయి. అలాగే పేపర్ 2కి వచ్చేసరికి అవుట్ ఆఫ్ 120 75 బిట్స్ అనేవి రిఫ్లెక్ట్ అయ్యాయి. సో ఒకసారి దీని డీటెయిల్స్ చూడండి. కింద డిస్క్రిప్షన్లో దీని పర్చేసింగ్ లింక్ కూడా ఉంటుంది, అక్కడికి మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. మరి ఇవాళ మనం ఏం చూసాము? మన భారతదేశం స్క్వేర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీలో భాగమైంది. ఈ నేపథ్యంలో స్క్వేర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీ అంటే ఏంటి, రేడియో టెలిస్కోప్ అంటే ఏంటి, ఈ స్క్వేర్ కిలోమీటర్ అరే టెలిస్కోప్ ఏదైతే ఉందో దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, మన భారతదేశం ఇందులో చేరింది, మన భారతదేశం యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి, ఏ ఏ దేశాలు ఇందులో పాలు పంచుకుంటూ ఉన్నాయి, అలాగే వివిధ దేశాల్లో టెలిస్కోప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, దీనికి సంబంధించి ప్రిలిమ్స్లో ఎలాంటి క్వశ్చన్ అడగచ్చు అన్నటువంటిది ఈ వీడియోలో చూసాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.